అందరికీ నమస్కారం. నా పేరు మునెప్ప. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో చిత్తూరు ట్రైనింగ్ సెంటర్లో ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. మన జిల్లా వ్యాప్తంగా కానీ, నియోజకవర్గ వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మహిళలకి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళు ఎన్ఏసి సంస్థకి చైర్మన్గా ఉంటారు. ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎన్ఏసి సంస్థకి వైస్ చైర్మన్గా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతూ ఉంటారు. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరులో ఇరువారంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఉండడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా మహిళలకి ఏవైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా అందించే దాంట్లో ప్రత్యేకంగా గార్మెంట్ స్టిచ్చింగ్, స్వయం ఉపాధి టైలరింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైలర్ అంటారనమాట. ఈ ట్రైనింగ్ అనేది ఇస్తా ఉండడం జరిగింది. ఇప్పటికే తక్కువ అంటే కూడా 3-4 బ్యాచ్లు కూడా ట్రైనింగ్ అయిపోవడం జరిగింది. వీళ్ళు ట్రైనింగ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత వరకు తెలిసినా, ఎంత వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళ అనుభవంతో కాకుండా మనం వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చదువు వచ్చేసి 5వ తరగతి చదివిన వాళ్ళతో పాటు డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రైనింగ్ తీసుకోవాలి కూడా వాళ్ళకు పూర్తిగా అవగాహన ఏమంటే పూర్తి స్థాయిలో వర్క్ వాళ్ళకి ఏమైతే తెలుసో అదే కాకుండా కొత్త లేటెస్ట్ టెక్నాలజీ, ఈ బ్లౌజ్ కటింగ్ కావచ్చు, డ్రెస్ కటింగ్ కావచ్చు, మోడల్స్ ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు సొసైటీలో ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి వాటిని అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని టైలరింగ్లో కొత్త పద్ధతులను మెరుగుపరిచి వాళ్ళకి నిర్మాణ రంగంలోనే కాకుండా ప్రత్యేకంగా టైలర్ యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకి అందించే విధంగా ట్రైనర్ పెట్టి కొత్తగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలంటే వాళ్ళకి NSDC సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకి NSDC సర్టిఫికేట్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత ఏమంటే వాళ్ళు రాబోయే రోజుల్లో చిన్నపాటి గార్మెంట్స్లు కావచ్చు, చిన్నపాటి షాపులు కావచ్చు, ఒక 10 మందిని పెట్టుకుని ఉపాధి అవకాశాలు కల్పించే దానికోసం వాళ్ళు లోన్స్ అప్లై చేసుకుంటూ కూడా బ్యాంకుల్లో వెళ్ళి వాళ్ళకి వితౌట్ రికమెండేషన్ ఈ సర్టిఫికేట్ వల్ల కూడా వాళ్ళకి లోన్స్ ఇచ్చేదానికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడేదానికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. చాలా మంది ఇదేదో ప్రోగ్రామ్ అనుకొని చాలా మంది డిలే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. ఎవరైతే ట్రైనింగ్ వస్తారో వాళ్ళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 ఫొటోస్ తీసుకొచ్చి మనకు అప్లికేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి రాబోయే బ్యాచ్ల్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఈ టైలర్ శిక్షణ ప్రధాన కారణం అని కూడా తెలియజేసుకుంటున్నాం. విద్యతో సంబంధం లేదు. ఎవరైతే వర్క్ పైన అవగాహన ఉందో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మేము ఎదగాలి, మేము కాళ్ళపైన మా సొంతంగా మేము నిలబడాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. కులము, మతము, ప్రాంతము ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటే ఈ టైలర్ ద్వారా ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైన చదువు చదివించడానికి, వాళ్ళ భర్తలకు తోడుగా వీళ్ళ ఇన్కమ్ కూడా పెరిగితే అందరూ కూడా సమాజంలో బాగా సమానంగా బతికేదానికి అవకాశం ఉంటుందని ఈ టైలర్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, NAC, చిత్తూరు. సరే, ఇందులో ఇప్పుడు ఈ మహిళల శిక్షణ పైన మీరు కూలంకుషంగా చెప్పడం జరిగింది కదా. మామూలుగా ఏమన్నా వయసు ఏమన్నా నిర్ధారణ ఏమైనా ఉందా? వయసు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 45 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ కావచ్చు అనమాట. వీళ్ళకి ఏమన్నా అర్హత 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు మినిమం చదవడము, రాయడము వస్తే చాలు వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్లకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బేసికల్ గా వాళ్ళకి అక్కడ వర్క్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనుకోండి, దానికి మెజర్మెంట్స్, కొలతలు చెప్పి దాని కటింగ్ ప్రొసీజర్, ప్రయోగ విధానం అని చెప్తారు. అవి చదవడం, రాయడం వస్తే చాలు వాళ్ళందరినీ తీసుకుంటాం అనమాట. ఈ శిక్షణ అనేది మీరు ఎన్ని రోజులు కల్పించడం జరుగుతుంది? 3 మంత్స్, 3 నెలల కాలంలో ఈ శిక్షణ కాలం ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో ప్రతి ఒక్క ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉంటుంది. ప్రత్యేకంగా ట్రైనర్లు కూడా ఉంటారు. మహిళలకు ప్రత్యేకంగా మహిళా ట్రైనర్ కూడా ఉంటుంది. ఆమె ద్వారా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళపైన వాళ్ళకి భరోసా కల్పించేంత ఒక ట్రైనింగ్ అనేది మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. సార్, ఒకవేళ ఇప్పుడు 3 నెలల్లో మీరు పూర్తి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ కాదు. అలాంటి వాళ్ళ పరిస్థితి? అలాంటి వాళ్ళు కొంతమంది అన్స్కిల్డ్ గా ఉంటారు. వీళ్ళ ద్వారా ఇప్పుడు సపోజ్ వేరే ఊర్లో ట్రైనింగ్ వేసి వచ్చారు. వీళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత ఈ స్కిల్స్ వాళ్ళ పక్కనే పెంచుకొని రోజుకు 1 అవర్ 2 అవర్స్ వచ్చి వాళ్ళ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వచ్చే దానికోసం ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రభుత్వం గుర్తిస్తుంది? ప్రభుత్వం 100% ప్రభుత్వం ద్వారానే నిర్వహిస్తూ ఉండేది. ఎవరైతే చెప్పానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నడుపుతున్నది కాబట్టి ప్రతి జిల్లాలోనే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏమంటే 1998 నుంచి ఈ సంస్థ హైదరాబాద్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఈ హెడ్ ఆఫీస్ గా నిర్వహించి అప్పట్లోనే 130 సెంటర్స్
సెంటర్స్ గా అభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాయి. ఇప్పుడు తక్కువ అంటే ఒక 35 నుంచి 40 సెంటర్స్ కూడా మన విజయవాడ హెడ్ ఆఫీస్ గా నిర్వహించి మన రాష్ట్ర వ్యాప్తంగా 35 నుంచి 40 సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా జరుగుతున్నాయి. అందులో మన చిత్తూరు సెంటర్ లో పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే కొంతమంది డోనర్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ అయిపోతున్నారో బయట సెంటర్స్ లో బయట డిస్ట్రిక్ట్ లో అంతా కూడా ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి బయట పంపించేస్తా ఉన్నారు. వర్క్ ఏదైనా అలాట్మెంట్ చేసి పంపించేవాళ్ళు. మన చిత్తూరులో ప్రత్యేకంగా కొంతమంది డోనర్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు సార్, వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి కొంత అవసరం ఉంటుంది. వాళ్ళకి మిషన్ అనేది ఫ్రీగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్థానిక IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులని ఇన్వైట్ చేసి వాళ్ళు వీలైనందుకు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు చేసే ప్రతి ఏటా వచ్చే టర్న్ ఓవర్ లో 20 నుంచి 25% సొసైటీకి ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు కాబట్టి ఆ సొసైటీకి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఈ టైలర్ మిషన్లకి ఇవ్వాలని ఇటీవల ఒక 2 నెలల ముందే కూడా మనకి 18.5 లక్షల డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ డబ్బుల్ని ప్రత్యేకంగా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ అయ్యే సర్టిఫికేట్ పొందుతారో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక చిత్తూరులో మాత్రం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేదు, ఒక చిత్తూరులో మాత్రమే ఈ మిషన్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి అంకణం కట్టుకోవడము, వాళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరి తరఫున ప్రత్యేకంగా IOCL వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరికొంతమంది డోనర్స్ కూడా ఇన్వైట్ చేసి రకరకాల ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రత్యేక NGOలు వాళ్ళు కావచ్చు, ఎంతో మంది సహాయకర్తలు NRI వాళ్ళు కావచ్చు, రకరకాల సంస్థ వాళ్ళని కూడా సంప్రదించి రకరకాల జాబ్ మేళాస్ నిర్వహిస్తున్నాము. ప్రత్యేకంగా వాళ్ళకి గార్మెంట్ స్టిచ్చింగ్, రకరకాల యూనిఫామ్స్, హాస్టల్స్, గురుకుల పాఠశాలలో ఉండే మహిళా యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్డర్స్ DD గారితో మాట్లాడి ప్రత్యేకంగా పర్మిషన్ తీసి ఆ క్లాత్ కానీ తీర్చినట్టయితే హోల్సేల్ గా వస్తుంది కాబట్టి ఆ వర్క్ అంతా ఇస్తే వీళ్ళందరూ కూడా ఇంటికాడ కూడా కుట్టుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని కోరగా వాళ్ళందరూ కూడా మేము పూర్తి సహకారం అందిస్తాము. వీళ్ళందరూ ఈ ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి మహిళలకి ప్రత్యేకంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి మా వంతు సహకారం మేము అందిస్తామనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. అందులో ఒకరు మన NRI మహతి ఫౌండేషన్, బైరెడ్డిపల్లి మహతి ఫౌండేషన్ నాగరాజ్ గారు, అదేవిధంగా NVG ఫౌండేషన్ అయితేనే మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, అనేక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా, మన మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సేవ చేయాలన్న ఒక దృక్పథం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఈ సంస్థకి ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా మనము గొప్పగా వాళ్ళని తలుచుకునే ప్రయత్నం చేస్తున్నాము. పేదవాళ్ళ పైకి రావాలంటే డోనర్స్ ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు అందించదని కూడా పేదవాళ్ళకి డోనర్స్ ఉంటే చాలా మంచిగా ఉపయోగపడుతుందని, మన భారతదేశం ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి డోనర్స్ వల్లనే ముందుకు వస్తుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేసుకుంటాను. మహిళలకి ఒక గొప్ప వరము టైలరింగ్ శిక్షణ. ఈ టైలరింగ్ శిక్షణ తీసుకుంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు, సమాజంలో వాళ్ళు గుర్తింపు పొందుతారు, వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఎదగడానికి సహాయపడతారు.